హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. అంగన్వాడికి అంటూ నోటిఫికేషన్ విడుదలైందండి. ఈ అప్లికేషన్ ఫారం అనేది నింపి ఎక్కడ ఇవ్వాలి, ఈ ఫామ్ ఎవరు ఇస్తారు, ఈ ఫామ్‌లో ఏ విధంగా మనం అప్లికేషన్ డీటెయిల్స్ రాసి, ఏమేం డాక్యుమెంట్స్ పెట్టి ఎక్కడ ఇవ్వాలనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈరోజు ఈ వీడియోలో చూసుకుందామండి. మీరంటూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఈ వీడియోలో మీకంటూ ఒక క్లారిటీ లభిస్తుంది. అలాగే నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో కూడా నేను చెప్పాను మాన్యువల్‌గా వస్తుంది, ఆన్‌లైన్ రావట్లేదండి. మాన్యువల్‌గా వస్తుందనేసి కూడా చెప్పడం అయితే జరిగింది. ఉన్నది 8 సంవత్సరాలన్నర అయితే ఎక్స్‌పీరియన్స్ నాకుంది కాబట్టి ఆన్‌లైన్‌లో మీ సేవలో ఎటువంటి సంబంధించిన అన్నిటి గురించి అయితే మనకి నోటిఫికేషన్ గురించి ఎలా ఉంటుందనేసి కూడా మనకైతే కొద్దిగా అవగాహన ఉంది. దాని గురించి మీరనేది కూడా ఎవరైతే కొత్తగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ అని చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించిన జాబ్స్ గురించి, ఇందిరా మిల్లుల గురించి, రేషన్ కార్డుల గురించి, గవర్నమెంట్‌కి సంబంధించిన ఎటువంటి స్కీమ్‌ల గురించి, పథకాల గురించి అయితే వీడియోస్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి మీకనేది ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే ఈ వీడియో కంటూ ఒక లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా తెలియని వారికి తెలియపరిచినట్టు అవుతుంది కాబట్టి లైక్ వెరీ ఇంపార్టెంట్. ముందుగా మనం ఫామ్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుందండి. అంగన్వాడీ కార్యాలయంలో ఉద్యోగాలు అనేసి కూడా ఉంటుంది. ప్లస్ ఆయామలకి, మినీ అంగన్వాడీ టీచర్లకి సంబంధించిన పోస్టుల గురించి దరఖాస్తు ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఫస్ట్ ఇది ఏ విధంగా నింపాలనేసి కూడా చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్కడ ఇవ్వాలనే దాని గురించి కూడా చెప్పుకుందాం. ఇక్కడ వచ్చేసి మీరు ఎక్కడ అప్లికేషన్ చేద్దాం అనుకుంటున్నారో ఆ విలేజ్ నేమ్ అనేది కూడా ఇక్కడ అనేది మీరు ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీ పోస్ట్ నేమ్, టీచర్ అయితే టీచరో, ఆయమ్మ అయితే ఆయమ్మ, మీకు దేనికి సంబంధించిన అనేది కూడా ఇక్కడ అనేది మీరు రాసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అభ్యర్థి నేమ్, అంటే మీరు పెళ్లి అయిన వాళ్ళకి మాత్రమే ఇది అర్హులు అనేసి కూడా చెప్తున్నానండి. పెళ్లి అయిన వాళ్ళే అప్లికేషన్ చేసుకోవాలి. ఇక్కడ పెళ్లి అయిన వాళ్ళది మీ ఆధార్ కార్డులో ఏ విధంగా నేమ్ ఉంటే ఆ విధంగా నేమ్ అన్న, మ్యారేజ్ సర్టిఫికేట్లో ఏ విధంగా నేమ్ ఉంటే ఆ విధంగా నేమ్ అనేది కూడా ఇక్కడ అనేది మీరు రాసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి హస్బెండ్ నేమ్ రాసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మీ చిరునామా అనేది కూడా రాసుకోవాలి. మీ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా. మ్యారేజ్ అయ్యి మీ భర్త వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే మాత్రం ఖచ్చితంగా మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలి. ఆ మ్యారేజ్ సర్టిఫికేట్లో ఏ విధంగా అడ్రస్ ఉంటే ఆ విధంగా అనేది కూడా ఇక్కడ అనేది రాసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఎక్కడ వీధి ఉంటుంది, నెక్స్ట్ ఎక్కడ మీ గ్రామ పంచాయతీ అనే దాని గురించి కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మండలం, నెక్స్ట్ ఇక్కడ మీ పిన్ కోడ్ అనేది దాని గురించి కూడా ఉంటుంది, చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసిన తర్వాత చూసుకున్న తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది రన్నింగ్ మొబైల్ నెంబర్ ఇవ్వాలండి. మీరు కలవని నెంబర్, రీఛార్జ్ అయిపోయిన మొబైల్ నెంబర్ ఇస్తే మాత్రం వాళ్ళు కాల్ చేసినప్పుడు మీరు లిఫ్ట్ చేయకపోతే రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి రన్నింగ్ మొబైల్ నెంబర్ అనేది కూడా ఇక్కడ అనేది మీరు ఇచ్చుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మీరు 10th పాస్ అయితే 10th, నెక్స్ట్ ఇంటర్ అయితే ఇంటర్, అంతకు మించి ఇంకా ఎక్కువ చదువు ఉన్నా కానీ ఇక్కడ అనేది రాసుకోండి. మీకు హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంటే హయ్యర్ ప్రిపరేషన్ కూడా ఉంటుంది, ఆ విధంగా కూడా చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ 10th మెమోలో ఏ విధంగా ఉంటే మాత్రం 10th మెమరీ ప్రకారమే అయితే ఇక్కడ వేసుకోవాలండి. నెక్స్ట్ మీరు హ్యాండిక్యాప్డ్ అయితే మీ హ్యాండిక్యాప్డ్ ఏ సంబంధించింది అనేది దాని గురించి కూడా ఇవ్వాలి. ఇక్కడ అనేది మీరు క్యాస్ట్ కూడా మీరు రాయాలండి. చాలా మంది అడుగుతున్న విషయం ఏంటంటే మా దగ్గర ఓల్డ్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, ఓల్డ్ క్యాస్ట్ ఇన్కమ్ ఉంది, మాకు సరిపోతుందా అనేసి కూడా చెప్తున్నారు. ఓల్డ్ అయితే పనికిరాదండి. క్యాస్ట్ అయితే ఓల్డ్ పనికి వస్తుంది కానీ ఇన్కమ్ అయితే ఇయర్లీ మార్చుకోవాలండి, అది కూడా చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఆదాయం అని ఉంటుంది. మీ క్యాస్ట్ ఇన్కమ్లో ఏ విధంగా ఆదాయం వస్తే ఇక్కడ కూడా అదే వేసుకోండి. మీరు ఎక్కువ ఇంకా దానికి సంబంధించిన చదువు ఉన్నా కానీ ఇక్కడ అనేది సర్టిఫికేట్లు కూడా అక్కడ రాయండి. మీరు హైయర్ ఎంత చదువుకున్నారు అనేసి దాని గురించి కూడా ఉంటుంది. ఎవరైనా భర్త చనిపోయిన వాళ్ళు, నెక్స్ట్ భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇక్కడ అవునా కాదా అనే దాని గురించి కూడా ఉన్నది. ఇక్కడ ఎస్ఆర్ నో అనేసి కూడా టిక్ చేసుకోండి. ఒంటరి మహిళలు కానీ ఎవరైనా ఉన్న దానికి సంబంధించింది కూడా వాళ్ళు అనేది కూడా ఇక్కడ చేసుకో. నెక్స్ట్ ఇవన్నీ ఫిల్అప్ చేసుకున్న తర్వాత మీరు అనేది కూడా ఒక ఫామ్ 1-2 సార్లు అనేది చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ అభ్యర్థి సంతకం పెట్టేసిన తర్వాత దీనికి క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెంట్ సర్టిఫికేట్, నెక్స్ట్ 10th మెమో కానీ అంతకు మించి ఎక్కువ చదువుకున్నా కానీ దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది, నెక్స్ట్ ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇవనేది పిన్ చేసేసి మీ గ్రామ సచివాలయంలో అనేది ఇది అనేది ఇవ్వాలండి. మీరు ఫామ్ కూడా గ్రామ సచివాలయంలో అనేది కూడా దొరుకుతుంది. తెలంగాణ గురించి కూడా అప్డేట్ రాగానే మనం అయితే వీడియో చేయడం జరుగుతుంది. వీడియో చేసి అయితే మనం ఆన్లైన్లో పెట్టడం జరుగుతుంది కాబట్టి మీరు అనేది మన ఛానల్ని ఫాలో కండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అలాగే లైక్ చేసి